ప్రజలకు సేవ చేసేందుకే వాలంటీర్ వ్యవస్థ పుట్టిందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీలకు వాలంటీర్ వ్యవస్థకు పొంతనే లేదన్నారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు వరుసగా 4వ ఏడాది కూడా నగదు పురస్కారాలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించిన వార్డు వాలంటీర్లను సీఎం జగన్ సత్కరించారు. వరుసగా 4వ ఏడాది కూడా నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేవూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సైన్యం 2,60,000 మంది వాలంటీర్లేనని చెప్పారు. కాబోయే లీడర్లు వాలంటీర్లని కొనియాడారు. రాష్ట్రంలో 55 నెలల పాటు నిరంతరం ప్రజలకు వార్డు వాలంటీర్లు సేవలందించారని తెలిపారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేశారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు యుద్ధం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని జగన్ పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడానికి వాలంటీర్ల వ్యవస్థ పుట్టిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో, మన ఎజెండా మీద మమకారంతో, మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని, పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈ రోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో 4.5 ఏళ్లుగా జరుగుతున్న అరాచకాలపై సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పేరుతో పుస్తకం రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలన్నీ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవిష్కరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందించారు. అధికారం కోల్పోయాక జగన్ ఈ పుస్తకం చదివితే ఎన్ని పాపాలు చేశాడో తెలుస్తుందని పలువురు సూచించారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. తొలి ప్రతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అందించారు. 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలకు తాను, పవన్ కళ్యాణ్ కూడా బాధితులమేనని చంద్రబాబు వెల్లడించారు. జగన్ చొక్కా మడతపెడితే తెలుగుదేశం శ్రేణులు, జన సైనికులు కుర్చీ మడతపెట్టి జగన్కు కుర్చీ లేకుండా చేస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తాను, పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు జాతి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలన్నదే తమ ఇద్దరి ఆకాంక్ష అని చెప్పారు. తిరగబడతారో బానిసలుగా ఉండిపోతారో తేల్చుకోవాల్సింది ప్రజలేనన్నారు. దేవతలు కూడా దుర్మార్గుడి విధ్వంసం నుంచి అమరావతిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం ఆలపాటి సురేష్ కుమార్ తనకు విధ్వంసం పుస్తకం పంపించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. విధ్వంసం పుస్తకంలో కొన్ని పేజీలు చదివినట్లు వెల్లడించారు. ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకం ప్రజల పక్షాన రాశారని తెలిపారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఆలపాటి సురేష్ కుమార్ కోసం ఇక్కడికి వచ్చారని తెలిపారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుందని పవన్ విమర్శించారు. జగన్ పదవి పోయాక విధ్వంసం పుస్తకం చదవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.
విధ్వంసం పుస్తకం చదివితే తానెన్ని పాపాలు చేశాడో జగన్ గ్రహిస్తాడని విమర్శించారు. 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశానా అని జగనే ఆశ్చర్యపోతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ధర్మాగ్రహం. అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు, రాస్తున్నారు కూడా, రాశారు, రాయిపోతారు కూడా. మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం. కానీ సమాజ పోకడలపై, విప్లవాలపై, ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం 40 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం, అభినందనీయం. ఈరోజు మీరు చూస్తే 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై, దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావించూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను, వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది, ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90sలో ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి. ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస్ ఆమె పెద్దామె ఉందే, రంగనాయకమ్మ, ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసింది కూడా రాశాడు. ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మను రా అనుకుంటాడు. ఇప్పుడు చదువుకోడు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి. పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు, ఒరే నేను ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశాను అనుకుంటాను. ఓకే, అది వాళ్ళు చేయాల్సిన పని, మాది కాదు అది. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఎట్లా పరిస్థితి ఉంది, ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు చెప్పారు. అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు, నన్ను హెరాస్ చేశారు. ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను, నేను నా వ్యాపారాలు చూసుకుంటాను. ఎవరు ఈ మాట అన్నది? ఇవాళ గల్లా జయదేవ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్
అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన వాడు. సమన్లు ఇస్తా ఉన్నారు, జైల్లో వేస్తామంటా ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేయదలిచిన ప్రకటనలకు రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. నిన్న మధ్యాహ్నం రాజకీయ ప్రకటనల విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ సభ్యులు అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు, దూరదర్శన్ కేంద్రం విజయవాడ రీజనల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జి కొండలరావు, పీబీఐ మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ డి హెన్రీ రాస్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, కమిటీ కన్వీనర్ మరియు డిప్యూటీ సీఈఓ మల్లిబాబు మరియు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సాహసోపేతమైందని, ఇక దీనిపై ఎలాంటి మార్పులను అనుమతించొద్దని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ అన్నారు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరసావహించాలని, ఇప్పటికే ఇచ్చిన బాండ్ల సొమ్ము కూడా పార్టీలు వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్విట్ ప్రోకోలో భాగంగా పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని తాము ఎన్నికల కమిషన్కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాకు తెలిపారు. ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేస్తూ ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పును జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా మేము మాట్లాడిన సంస్కరణ ఈ విషయం. అందువల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్థాపిత పార్టీలకే కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం, వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విట్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు. అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు, ఈ మొత్తం నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విట్ ప్రోకో జరుగుతోంది. కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా గొప్ప విషయం. తర్వాత దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కానీ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా ఈ ఎన్నికల వ్యవస్థలను అది విధ్వంసం చేయడమే అన్నది నా అభిప్రాయం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానం చేస్తూ అన్ని పార్టీలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన డిపాజిట్స్ అన్ని కూడా ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలకు టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో గురువారం ఆయన వీడియో ప్రకటన విడుదల చేశారు. కేశినేని నాని పండుగలకు బస్సు టికెట్లు బ్లాక్లో అమ్ముకునే బ్రోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నానికి ఉన్న అవలక్షణాలన్నీ ఎదుటివారిపై రుద్దుతాడని, చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని కొత్త ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19లో ₹1 తీసుకోకుండా నానికి చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. కేశినేని నాని ఒక బ్రోకర్, బస్ టికెట్లు బ్లాక్లో అమ్ముకునే బ్రోకర్. పండగలకి పబ్బాలకి బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడం అలవాటైపోయి నాయకుల మీద అతనుకున్న అవలక్షణాలన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దే ఏకైక వ్యక్తి ఎవడన్నాడంటే కేశినేని నాని. కేశినేని నాని ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా టికెట్లు అమ్ముకుంటున్నాడని ఇదే వాగుడు వాగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటేసాడని అందరి దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముతున్నాడని కొత్తగా ప్రచారం మొదలుపెట్టాడు. నిజమే, నిన్ను మెడపెట్టిన గెంటిన మాట వాస్తవం.
పార్టీలో నువ్వు ఉండడానికి వీలు లేదని నిన్ను చంద్రబాబు గారు మెడబట్టి గెంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టికెట్లు అమ్ముకోడు. చంద్రబాబు నాయుడు గుణం కర్ణుడు గుణం, పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు. జగన్మోహన్ రెడ్డి యాచకుడు, అంటే అడుపు తినేవాడు. జగన్మోహన్ రెడ్డి తింటాడు. కాబట్టికే నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా రేట్ల దగ్గర 140 కోట్లు 150 కోట్లు కావాలని అడిగి వాళ్ళు ఏమనంటే వాళ్ళకి టికెట్లు ఎక్కొట్టాడు. నీకు ఒక్క రూపాయి తీసుకోకుండా 2014, 2019 ఒక్క రూపాయి నీ ఖర్చు లేకుండా పార్టీయే బరాయించి నీ దున్నపోతు శరీరానికి రోడ్డు మీద వదిలి తెలుగుదేశం పార్టీ చూసి ఓటేస్తే చంద్రబాబు నాయుడిని టిక్కెట్లు అమ్ముకునేవాడంటావా? ఎవడరా నువ్వు? నగరంలో రోజురోజుకి అధికమవుతున్న దోమల వ్యాప్తిని నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కూడలిలో నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోమల వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలంటూ దోమతెరలను కప్పుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. చెత్త, ఇతర పనుల మోత మోగిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పాలక మండలి సభ్యులు నగరంలో దోమల వ్యాప్తిని నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. వెంటనే అధికారులు స్పందించి దోమల వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయ్యా కమిషనర్ గారు దోమలు దోమలు, అమ్మా డిప్యూటీ మేయర్ గారు దోమలు దోమలు, దోమలు బాబు దోమలు, దోమలు బాబు దోమలు, దోమలు బాబు దోమలు, దోమలు బాబు. వైసీపీ నేత కైకాల చరణ్ మృతికి రాజకీయ ఒత్తిడే కారణమని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యదర్శి ఆలా తారక రామారావు ఆరోపించారు. వాస్తవాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ రుహులను పంపించి గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేశారని వ్యాఖ్యానించారు. చరణ్ మృతిపై నిజ నిర్ధారణ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అజిత్ సింగ్ నగర్లోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నగర కార్యాలయంలో కార్యదర్శి అలా తారక రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కైకాల చరణ్ ఆకస్మిక మరణం వెనుక వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయ ఒత్తిడి కారణమని ఆరోపించారు. సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. బోండా ఉమామహేశ్వరరావుకు కాపు జాతి మద్దతు ఉందని, కాపులు తనకు మద్దతు తెలిపేలా పనిచేయాలని చరణ్పై ఒత్తిడి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. గతంలో కాపు నేతలు సి రామచంద్రయ్య, ఆకుల శ్రీనివాస్ను ఇబ్బందులు పెట్టారని అన్నారు. వాస్తవాలు బయటకొస్తాయన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ రుహుల్లాను పంపించి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని వెల్లడించారు. చరణ్ మృతిపై నిజ నిర్ధారణ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు సమగ్ర నివేదిక ఇవ్వని పక్షంలో రేపటి నుండి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కైకాల్ చరణ్ అనే వ్యక్తికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను కైకాల్ చరణ్ అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం వైసీపీలో చేరి వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఈ కాపు కులస్తుడు కైకాల్ చరణ్ని వెస్ట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి, నువ్వు కాపు కులస్తుడు కాబట్టి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైసీపీ పార్టీకి సపోర్టుగా చేపించాల్సిందిగా పదే పదే ఒత్తిడి చేస్తూ ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి వెల్లంపల్లి అని మాకు అందినటువంటి సమాచారం. ఈ కైకాల్ చరణ్ అనే వ్యక్తి వెల్లంపల్లికి సీనుకి ఇచ్చినటువంటి సమాచారం, గతంలో నేను బోండా ఉమామహేశ్వరరావు గారి అనుచరుణ్ణి, మా కాపు కులస్తుడు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారికే, మా కాపు కులస్తులు అందరం కాపు జాతి మొత్తం బోండా ఉమామహేశ్వరరావు గారికే సపోర్ట్ చేస్తాము అని చెప్పడం వల్ల గతంలో ఇతనికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటిని సేకరించి ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కైకాల్ చరణ్ అనే వ్యక్తి మీదకి ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వారిని కూడా వాడుకొని వారి ద్వారా కూడా కైకాల్ చరణ్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ వెల్లంపల్లి శ్రీనివాస్.
ఇదే కాపు కులస్తులు రేపటి నుంచి రోడ్డు మీదకి వచ్చి రాస్తారోహోలు, ధర్నాలు, ధర్నా చౌకులు, నిరాహార దీక్షలు చేసే విధంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు గండిగుంటలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు అడుగుదాం ఆంధ్ర పేరిట భారీ బహిరంగ సభను జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న యువత ఈ బహిరంగ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఈ 5 ఏళ్లలో పరిశ్రమలు లేవని, వచ్చిన రాష్ట్రాలను పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయేలా చేశారన్నారు. ఎన్నికలకు ముందు కంటి తుడుపుగా డిఎస్సి విడుదల చేశారన్నారు. యువత అంతా కూడా ఈ బహిరంగ సభకి విచ్చేసి అడుగుదాం ఆంధ్ర ఈ సభని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 సంవత్సరాల్లో పరిశ్రమలు లేవు. వస్తున్న పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళగొట్టి కనీసం డిఎస్సి రిలీజ్ కూడా చేయకుండా ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా మరి డిఎస్సి పిలిచి ఒక పక్క మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యం ప్రభుత్వమే అమ్మిస్తూ ఎంతోమంది చావుకి గురవటం, యువత మద్యం ధరలు పెరిగిపోయి ఈ రోజున గంజాయి మత్తుకి అలవాటైపోయి భవిష్యత్తుని నాశనం చేసుకునే పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని దిగదార్చేశాడు. విజయవాడలో సిద్ధార్థ్ రాయ్ సినిమా చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా నిన్న నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమా ఉంటుందని హీరో దీపక్ సరోజ్ తెలిపారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ కాలేజీలో సిద్ధార్థ్ రాయ్ సినిమా యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో దీపక్ సరోజ్, హీరోయిన్ తన్వి నేగి మాట్లాడుతూ యూత్ కు మెచ్చే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు. దర్శకుడు యశస్వి సినిమాను అద్భుతంగా తీశారని తెలిపారు. ఒక 5-10 ఏళ్ళు మన మనసుల్లో గుర్తుండిపోయే కథ సిద్ధార్థ్ రాయ్ కథ. అండ్ మా డైరెక్టర్ యశస్వి గారు సుకుమార్ రైటింగ్స్లో డైరెక్ట్గా ఆయనే ఇంకో సినిమా అనౌన్స్ చేశారు ఆయనకి. సో అది చాలా పెద్ద విషయం. ఆయన సినిమా చూడడం జరిగింది, మాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, టీం అందరికీ మెసేజ్ చేశారు, దిస్ సినిమా విల్ మేక్ అ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ అని. అయితే ప్రతి ఒక్కసారి ఎవరో ఒక కొత్త హీరో వస్తారు, ఏదో ఒకటి చేస్తారు, మా సినిమా చూడమని అంటారు. నేను అలా అయితే అడగను. నేను మీలో ఒకడిని, నాకు నచ్చింది చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ మీ ముందు కూర్చున్నాను. నేను హీరో అని నేను అనుకోవట్లేదు. నేను ఒక యాక్టర్గా నేను ఏం చేయగలను ఈ సినిమాకి చాలా కష్టపడి చేశాను. ఈ క్యారెక్టర్ మీతో పాటు ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు వచ్చి సినిమా చూసి మీకు నచ్చితే అప్పుడే నేను హీరో అవుతాను. నేను హీరోగా వచ్చి మాట్లాడట్లేదు, ఇక్కడ వన్ ఆఫ్ ద యాక్టర్గా వచ్చి మాట్లాడుతున్నాను. If you have watched the trailer and you loved the trailer, so of course you will be watching it on 23rd February. But if you're judging the trailer just by the boldness and the action and you're comparing it to Arjun Reddy, you should please wait and go and watch our movie first. I'm sure you will forget about Arjun Reddy for sure. It's a very fresh story, very new story. You would love it with a great message. So I would urge you all to please go and watch our movie Siddharth Roy in our nearest theatres 23rd February. Thank you. ఓన్లీ బోల్డ్నెస్ ఉంది అది ఇది అని కాదు, ఒక హ్యూమన్కి ఒక మంచి మెసేజ్ వస్తుంది చూసిన వాళ్ళకి. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చూసి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ దయచేసి చూడండి. అంటే ఈ సినిమాలో మీరు నెగిటివ్ రోల్ యాక్ట్ చేస్తున్నారా లేకపోతే సెకండ్ హీరోయిన్కి? నెగిటివ్ లా కనిపిస్తున్నానా? లేదండి, కాలేజ్లో ఐమ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ సిద్ధార్థ్కి. సర్వమానవాళి సంక్షేమం కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం శ్రీ వారాహి సహిత సత్తచండీ కదలి యాగం కార్యక్రమం తలపెట్టామని వారాహి సేన రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు ధూళిపూడి సరోజ రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు పలు ప్రత్యేక యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 2వ తేదీన భక్తులు ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
వరాహి సేన రాష్ట్ర కమిటీ మీడియా సమావేశం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వరాహి సేన రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు ధూళిపూడి సరోజా రమేష్ మాట్లాడుతూ శ్రీ వరాహి సహిత శతచండీ కదిలి యాగం కార్యక్రమం తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ ప్రాంగణంలో ఫిబ్రవరి 28 నుండి 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యాగ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 28న అమ్మవారి శోభాయాత్ర, 29న వారాహి హోమం, మార్చి 1వ తేదీన చండీ హోమం, 2వ తేదీన కదలి హోమం, 1,00,000 తమలపాకులు, 1,00,000 అరటిపళ్లతో పూర్ణాహుతి జరుగుతుందని వెల్లడించారు. మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 5,116 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చని, కేవలం 2,400 మంది మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఆఖరి రోజున భక్తులందరికీ కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిమాన్విత పీఠాధిపతులు శ్రీ వాసుస్వామి, శ్రీ మహారుద్రస్వామి శివస్వామి, శ్రీ యోగానంద భారతీ స్వామి పాల్గొంటారని, వారి పర్యవేక్షణలో మునుపెన్నడూ జరిగిన విధంగా యాగాన్ని నిర్వహించాలని సంకల్పించామని వెల్లడించారు. ఈ కార్యక్రమం శ్రీ వారాహి సహిత శతచండీ కదలి యాగం అండి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 28 వారాహి అమ్మవారిది శోభయాత్ర అండి. బెన్ సర్కిల్ నుంచి తాడిగడప 100 అడుగుల రోడ్డు శ్రీ అనుమోల్ గార్డెన్స్ వరకు. 29 మార్చి 1, మార్చి 2 3 రోజుల కార్యక్రమం తాడిగడప 100 అడుగుల రోడ్డు అనుమోల్ గార్డెన్స్లో జరుగుతుందండి. ఈ కార్యక్రమం 29న వారాహి అమ్మవారి హోమాలు, 1వ తారీఖున శతచండీ హోమాలు, 2వ తారీఖున కదలి యాగము, మహాపూర్ణాహుతి. ఆ కార్యక్రమం సంపూర్ణంగా ఆ రోజుతో క్లోజ్ అయిపోతుందండి. మనకి వారాహి అమ్మవారి హోమం ఎప్పుడు సాయంత్రం పూటే చేస్తారండి, మార్నింగ్ టైం చేయరు. అమ్మవారు ఎప్పుడు సాయంత్రం పూటే ఉండి సైన్యాధ్యక్షురాలు కాబట్టి రాత్రిపూటే మెలుకుని ఉండి కాపాడుతుందండి. అందుకని ఆవిడ పూజలు రాత్రిపూటే చేస్తారు. సో పొద్దున కలశ స్థాపాలు ఈ కార్యక్రమాలు, దీంతో పాటు గోపూజ, అశ్వరూఢ పూజ, కాలభైరవుడి పూజ కూడా ఉందండి దీంతోపాటు ఈ కార్యక్రమంలో. ఆ కార్యక్రమం అయిన తర్వాత వారాహి అమ్మవారి హోమం 29న, 1వ తారీఖున మళ్ళీ గోపూజ, అశ్వరుడి పూజ, కాలభైరుడి పూజతో పాటు శతచండీ హోమ కార్యక్రమాలు, సాయంత్రం మళ్ళీ వారాహి అమ్మవారి హోమం జరుగుతుందండి. రాజ్యాధికారం, బీసీ రిజర్వేషన్ల సాధన ప్రధాన లక్ష్యాలుగా మార్చి 27న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు తెలిపారు. ఈ సభకు ప్రధాని మోడీ, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సభ జరపనున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ సీట్లు కేటాయిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాపుల యొక్క చిరకాల కోరిక రిజర్వేషన్స్ కానివ్వండి, రాజ్యాధికారం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఈ దేశ ప్రధాని మోడీ గారిని, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, ఇలాగా ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల్ని, అట్లాగే కుల సంఘాల నాయకులందరినీ కూడా ఒకే వేది మీదకి తీసుకొచ్చి 20 లక్షల మందితో కాపుల ఆత్మగౌరవ సభ నిర్వహించడానికి మేము సన్నద్ధమయ్యాం. త్వరలో ఈ కార్యాచరణకి ఊరూరా తిరగడం కోసం మేమంతా కూడా కమిటీలు అవన్నీ కూడా ఫామ్ చేసుకుంటా ఉన్నాం. కాపుల యొక్క దిశని నిర్ణయించేదిగా ఈ సభను జరపడం కోసం ఈ యొక్క కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ సుపరిచితమే, గతంలో వంగవీటి మోహన్ రంగా గారు ఆధ్వర్యంలో ఆ రోజుల్లో జరిపినటువంటి సభకి కంటే గొప్పగా జరపాలి, ఆయనకి ఇది నివాళులు ఇచ్చేదిగా ఉండాలి, అట్లాగే కాపుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేదిగా ఉండాలని చెప్పి మేమంతా కూడా కాపునాడు నిర్ణయం చేయడం జరిగింది. దానికి పెద్దలు అర్జునరావు గారు, కాపునాడు ఆ రోజున రంగగారితో పాటు హాజరైనటువంటి అర్జునరావు గారు, మరి మిగిలినటువంటి మా యువసేన నాయకులు, మిగిలినటువంటి శ్రీనివాస్ గారు, మరి అనేక మంది మేధావులు కూడా దీనికి ఒక కమిటీ, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని, అట్లాగే మిగిలినందరిని కూడా ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంతకాలం 75 సంవత్సరాలు బానిసత్వం కిందనే ఉన్నట్టుగా ఉంది. నేలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు వరకు చేశారు, ఈ జగన్ రెడ్డి వరకు చేశారు, కనీసం ఇప్పటి వరకు న్యాయం జరిగింది లేదు. కాపుల కంటే ఎక్కువ బీసీలు ఉన్నారు, 50% బీసీలు, మరి మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, కనీసం వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళాలని
మరి ఈ సభాముఖంగా మరి జట్లానికి మరి కాపు నాడు యువసేన ఈ కాపులందరూ కూడా దాదాపు 20 లక్షలకు పైన ఎస్టిమేషన్గా ఎక్కువ రావచ్చని ఆలోచన.